ముందుకెడతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. అందరూ కూడా ప్రధానంగా తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడంతోనే రోజు ప్రారంభించినప్పటికీ కూడా వీలైనట్లయితే తప్పకుండా అమ్మవారికి సంబంధించినవి, ముఖ్యంగా విష్ణుమూర్తికి సంబంధించినవి ఇవన్నీ కూడా ఈ రోజున చేయడం, అంటే దేవాలయ సందర్శన మొదలైనవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇవ్వడం అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఫాల్గుణ మాసం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ మాసం అంతా కూడా అందరి దేవుళ్ళు, ముఖ్యంగా విష్ణుమూర్తికి చాలా ప్రియమైన మాసం కూడా కాబట్టి తప్పనిసరిగా ఆయనకి సంబంధించిన ఆరాధనలు, దేవాలయ సందర్శన మొదలైనవి చేయడం ఇవన్నీ చాలా వరకు వ్యక్తికి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్నట్లయితే దేవాలయ సందర్శన చేయండి. లేనట్లయితే మీరే చేసుకోగలిగిన విష్ణుమూర్తికి సంబంధించిన పూజా ఆదికాలు, అలా కూడా అవకాశం కనుక లేనట్లయితే, ఆసక్తి ఉన్న అవకాశం లేనప్పుడు ఏం చేస్తారంటే కనీసం వినడం, విష్ణుమూర్తికి సంబంధించిన విష్ణు సహస్రనామాలు కానీ అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా సరే వినడం మొదలైన వాటి వల్ల ఆర్థికంగా, మానసికంగా, అభివృద్ధి పరంగా వ్యక్తులు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని మనం ఇక్కడ గమనించుకోవాలి.